పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలంలోని మల్లవరప్పాడు పంచాయతీలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల మేరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. తారీఖు మనం పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి కూడాను ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. 200 రూపాయలు 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు 2,000, 3,000 చేస్తామని 5 ఏళ్ళు కష్టపడ్డాం. అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా 20,000 అని చెప్పాము. ఇప్పటికీ 14,000 కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది.